మీ సంతకం లేకుండా ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ కాదు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ కాదు. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మన పార్టీకి అంత మేలు జరుగుతుంది. మరి ఏం కావాలి? ఇప్పుడు ఇంటికి 2 అప్లికేషన్ ఫామ్లు ఇచ్చింది. ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి నింపి మన దగ్గర ఉంచుకోవాలి. ఎట్లా నింపాలి? ఫామ్లో ఎడమ వైపు ఉంది, కుడి వైపు ఉన్నది. ఉందా ఫామ్ ఇడ? సో ఎడమ వైపు ఉన్నటువంటి ఫాము ఉండాలి. వద్దులే కూర్చో. ఇది లెఫ్ట్ సైడ్, ఇది కుడి వైపు. మరి ఎడమ వైపు ఎవరు నింపాలి, ఈ కుడి వైపు ఎవరు నింపాలి? 2 ఉన్నాయి ఇంట్లో. ఎడమ వైపు అంటే 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమ వైపు నింపాలి. మరి కుడివైపు ఎవరు నింపాలి? 2002లో ఓటు హక్కు లేక ఇప్పుడు కొత్తగా మధ్యలో ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కుడివైపు నింపాలి. ఉదాహరణ, నేనే ఉన్నా. 2002లో సిద్దిపేటలో నాకు ఓటు హక్కు ఉన్నది. నేను ఎడమ వైపు నింపుతా, ఇచ్చేస్తా. నా బిడ్డ ఉన్నది, మొన్న 19 ఏళ్ళు వచ్చినాయి. 2002లో ఆమె పుట్టనే లేదు, మరి ఓటు హక్కు లేదు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. కుడివైపు నింపాలి. కుడివైపు నింపి ఇట్లా తండ్రి హరీషు రావు, తండ్రితో ఈమె బిడ్డ అని మనం కింద ఇలా రాసేసి కుడివైపు నింపితే వీళ్ళకు కూడా ఓటు హక్కు వస్తుంది. ఇది ఎడం వైపు 2002లో ఉన్నవాళ్ళు, కుడివైపు 2002 కాకుండా మధ్యలో ఓటు హక్కు రాయించుకోవచ్చు. 2006లో, 2008లో, 2010లో ఈ 20 ఏళ్ళలో రాయించి ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మనది ఆ డీటెయిల్స్ రాస్తూ ఏదో ఒక కుటుంబానికి సంబంధం అంటే నాయనమ్మదో, తాతదో, బాపుదో, అమ్మదో ఎవరితో ఒకరిని కుడివైపు లింక్ రాయాలి. 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కుడివైపు రాసి కింద మీకు ఫ్యామిలీ గ్రూపింగ్ కింద నాయనమ్మదో, తాతదో, అమ్మదో, నాన్నదో ఎవరిదో ఒకరిది కుడివైపు నింపినట్టయితే ఈ ఓటు కన్సిడర్ చేస్తారు. ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, రెండవది మన దగ్గర పెట్టుకోవాలి. ఇది మనకు అంగన్వాడీ టీచర్లు నింపుతలేరు కొన్ని జాగల, చదువు రాని వాళ్ళు ఉంటారు కొందరు. మరి ఎట్లా? మన ఊర్లో చదువుకున్న పిల్లలు, బూత్ లెవెల్ ఏజెంట్లు మీరో వాళ్ళకి సహాయం చేయండి. ఇవి నింపి ఈ నెల 25వ తారీఖు లాస్ట్ డేట్, 25వ తారీఖులోగా ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మీ ఊర్లోకి ఎవరైనా దుబాయ్లో ఉన్నారు, మరి ఆయన ఓటు ఉంటుందా, పీక్తుందా? మరి ఎట్లా అప్లికేషన్ నింపుడు ఎట్లా? ఆ కుడివైపు ఆ దుబాయ్లో ఉన్న ఆయన వివరాలు, దుబాయ్ కానీ, అమెరికా కానీ, యూరప్ కానీ, లండన్ కానీ, ఆఫ్రికా కానీ, లేదు బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, బొంబాయిలో కానీ, ఏడన్నా ఉండదు. ఆ మనిషి వివరాలు కుడివైపు రాసి ఇంటి పెద్ద మనిషి, తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ ఎవరో ఒకరు ఇంట్లో పెద్దవాళ్ళు నింపి కింద తండ్రి పేరు రాసి తండ్రి అని రాసేస్తే ఆ ఓటు చెల్లుబాటు. అంటే వాళ్ళు అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. దుబాయ్లో ఉన్నవాళ్ళు ఎట్లా వస్తాడు? కాకపోతే ఇంటి పెద్ద మనిషి ఎవరన్నా ఒకరు వివరాలన్నీ రాసి దుబాయ్లో ఉన్నాడో, లేకపోతే బెంగళూరులో ఉన్నాడో, హైదరాబాద్లో చదువుకోనికి పోయిండో, బొంబాయిలో నౌకరీ చేస్తుండో, ఆయన అన్ని రాసి కింద మీరు సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి లేకపోతే తల్లిదైతే తల్లి అని రాసి మనం సంతకం పెడితే కూడా వాళ్ళ అప్లికేషన్ స్వీకరిస్తారు, వాళ్ళ ఓటు తీసుకోవడం జరుగుతుంది. మరి నేను దరఖాస్తు ఏమవుతుంది? కొంతమంది ఇష్టపడరు, సంజాయించాలి, చెప్పాలి, నీకు ఓటు ఉండనే ఉండదు, నీకు అసలు ఈ అప్లికేషన్ నింపకుండా ఓటు రానే రాదు, నువ్వు మొన్న వేసినా 3 నెలల కింద మున్సిపాలిటీలో వేసినా ఇప్పుడు దరఖాస్తు నింపుతనే మీకు ఓటు వస్తుంది అని కార్యకర్తలుగా వాళ్ళని సంజాయించాలి, చెప్పాలి, అప్లికేషన్ నింపాలి. అప్లికేషన్ చినిగిపోయింది, తప్పు రాసినాం, అప్లికేషన్ దొరకలేదు, పోయింది, ఎట్లా మరి? కొత్తది ఇయ్యరు, పోయినట్టే ఓటు. చినిగితే అతకబెట్టి రాయాలి, తప్పు రాస్తే వైట్ పెయింట్ పెట్టి రాయాలి. పోతే సహేతుకమైన కారణం ఉండి దరఖాస్తు పెడితే ఇస్తే ఇచ్చినట్టు వాళ్ళ దయ, లేకపోతే లేదు. అందువల్ల అప్లికేషన్ పోడగొట్టుకోవద్దు, జాగ్రత్తగా నింపి మనం 25వ తారీఖులోగా ఇవ్వవలసి ఉంటుంది. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మరి అదేవిధంగా
కొంతమంది మనోళ్ళు పోయి హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఓటు రాయించుకున్నారు, మున్పల్లిలో కూడా రాయించుకున్నారు, రాయకోడ్లో కూడా రాయించుకున్నారు. మరి వాళ్ళది ఎట్లా ఎవరు ఉండాలి? మున్పల్లి అడుగుతారు, మరి నువ్వు ఆడుంటావా ఈడుంటావా అని అడుగుతారు. లేదు నేను ఊళ్ళోనే ఉంటా అంటే ఆడ కొట్టేయాలి, ఈడొక్క దగ్గరనే రాసుకుంటారు. నేను హైదరాబాద్లోనే ఉంటా అంటే ఈడ దరఖాస్తు ఇచ్చేది లేదు, ఇక్కడ తీసేస్తారు, హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు డాకూర్లో ఉండే, ఓ 5 ఏళ్ల కింద ఇల్లు కట్టుకొని జోగిపేటకు వచ్చారు. డాకూర్కి వెళ్ళి జోగిపేటకు వస్తే ఊళ్ళో ఓటు అట్లే ఉన్నది. జైపాల్ రెడ్డి పటేల్ దగ్గరని ఆయన తీసేపియాలి, అట్లే ఉన్నది. మొన్న మరి జోగిపేట మున్సిపాలిటీలో ఎలక్షన్ అయింది. మా కౌన్సిలర్ అమ్మ భవాని రాయించుకున్నది, నాకు ఓటు పడుతుంది, నీడ ఓటు ఉన్నది. ఇప్పుడు యాడు ఉండాలి మరి? అది ఎస్ఐఆర్లో డాకూర్లనా భవాని గల్లీలా అంటే వాళ్ళని అడుగుతారు, నువ్వు ఆడుంటావా ఈడుంటావా? ఒకటి ఉండాల్సిందే, ఇంకోటి తీసేయాల్సిందే. రెండు ఉండనీకి లేదు. చచ్చిపోయిన వాళ్ళు ఉండనీకి లేదు. హైదరాబాద్ లోటి ఇక్కడోటి ఉండనీకి లేదు. ఆంధ్రలోటి తెలంగాణలోటి ఉండనీకి లేదు. ఎక్కడైనా ఈ భారతదేశంలో కులంతో, మతంతో, డబ్బుతో, అధికారంతో, పదవితో సంబంధం లేకుండా భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఒకే ఒక్క ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు కల్పన కోసమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. సో దీన్ని మనం సీరియస్గా తీసుకోకపోతే మనకు నష్టమవుతుంది. ఇప్పుడు ఎంపీటీసీకి నిలబడ్డారు. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ కాలే, జెడ్పీటీసీ ఎలక్షన్ కాలే. రేపు ఎంపీ